అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెల్లి పార్ట్ 79 అండ్ 80. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో పట్టులంగా ఓణిలో బయటకు వచ్చిన సంజన, శ్రావణి ఈ థ్రెడ్స్ టైట్ చేయి అంటూ ఆమె ముందుకి వచ్చి లూజ్గా ఉన్న హెయిర్ మొత్తం ముందుకు వేసుకొని శ్రావణికి అనుకూలంగా నించుంది. ఒక్కసారిగా తన ముందుకి వచ్చి హెయిర్ ముందుకు వేసుకొని లంగాని రెండు చేతులతో పట్టుకొని చేపకళ్ళని అటు ఇటు తిప్పుతూ శ్రావణితో మాట్లాడుతూ నవ్వుతున్న బుగ్గల్లో చొట్టలు పడుతుంటే ఎర్రని పెదవులు అందంగా విచ్చుకోగా చెవులకి పెద్ద బుట్టలు పెట్టి మెడలో సింపుల్గా ఉండే చైన్తో మొదటిసారి లంగావుణిలో కనబడుతున్న సంజనని చూసి ఒక్క క్షణం గోపి చూపు ఆమెని అంటుకొని ఉండిపోతే అది గమనించి అతను డిస్టర్బ్ అయ్యేలా చిన్నగా దగ్గాడు అభి. దాంతో ఈ లోకంలోకి వచ్చాడు గోపి. ఏంట్రా ఏదో అంటున్నట్టున్నావు అని అడిగాడు అభి నవ్వుని దాస్తూ. అది అది అంటూ మళ్ళీ సంజన వైపే చూస్తూ నీళ్లు నమిలాడు. ఇంతలో థ్రెడ్స్ కట్టడం అయిపోవడంతో ఎలా ఉంది అంటూ, నేను ఫస్ట్ టైం లంగావోణి వేసుకున్నాను తెలుసా, చాలా నచ్చింది నాకు అంటూ లంగాని పట్టుకొని నట్టింట్లో ఆమె రౌండ్ తిరుగుతుంటే జలపాతంలోని హొయలు ఆమెలో కనపడ్డాయి మొదటిసారి గోపీకి. అవును, మీకు చాలా బాగుంది అని చెప్పి నవ్వుతూ, అభిగారు మీరు వెలిగించిన దీపాలు తీసుకురండి అని చెప్పింది శ్రావణి. తెస్తున్నాను అని రారా అంటూ గోపి షర్ట్ పట్టుకొని లాక్కొని పోయాడు అక్కడి నుండి అభి. అయితే నేను ఈ డ్రెస్లో ఫొటోస్ తీయించుకుంటాను అని చెప్పింది సంజన. అలాగే అంటూ అభి వాళ్ళు తెచ్చిన దీపాల ట్రేలు పక్కన పెట్టమని మెల్లగా తను కింద కూర్చోబోతుండగా ఈసారి అభి వాళ్ళ కంటే ముందే రియాక్ట్ అయ్యి, హే ఆగాగు, నువ్వు కింద కూర్చోకు, నాకు భయం వేస్తుంది అలా చూస్తుంటే, నువ్వు నిలబడి ఎక్కడెక్కడ పెట్టాలో నాకు చెప్పు, నేను పెడతాను అని చెప్పింది సంజన. చిరునవ్వుతో అలాగే అని ముందుగా దేవుడి గది ముందు గుమ్మంలో ఆమెతో దీపం పెట్టించి తర్వాత మెయిన్ డోర్లో కూడా పెట్టించి ఆ తర్వాత అన్ని గదుల ముందు పూలతో వేసిన ముగ్గులో పెట్టించి చివరిగా నట్టింట్లో వేసిన పెద్ద పూల ముగ్గులో పెట్టించింది. వాళ్ళు చేసేదే చూస్తూ ఉన్నారు అభి గోపి. శ్రావణికి ఆ ఇంట్లో మొదటి పండుగ ఇది. దాన్ని ఆమె మర్చిపోలేని మధురానుభూతిగా మార్చింది. ఇల్లంతా దీపాలతో పూలతో అలంకరించి అదసలు తనిల్లేనా అనిపించేలా చేసింది అభికి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా పండగంటే స్పెషల్ రోజుగా అనిపించలేదు అతనికి. అలా ఎందుకు అనిపించిందో ఇప్పుడే అర్థమవ్వడంతో మొదటిసారి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఇలా ఇంత సంతోషంగా ఉంటుంది అనిపించి అది అందరి వల్ల కాదు అని రియలైజ్ అయ్యి శ్రావణి లాంటి ఆడపిల్ల ఉన్న ఇంట్లో మాత్రమే ఇలా ఉంటుందేమో అనుకుంటూ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అభి. ఇక గోపి అభితో మాట్లాడుతూనే వద్దు అంటున్నా కూడా సంజన వైపు పరిగెడుతున్న తన చూపుని కంట్రోల్ చేసుకోలేక అప్పుడప్పుడు దొంగ చూపులు చూస్తున్నాడు తడబడుతూ ఆమె వైపు. అన్ని దీపాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఇల్లంతా ఒకసారి చూసిన వాళ్ళకి దీపాలతో కళకళలాడుతున్న ఇల్లు చూస్తుంటే చాలా చాలా నచ్చేసింది. దీపావళి పండుగ అనే పదానికి న్యాయం చేసినట్టు అనిపించింది. వావ్, చాలా బాగుంది శ్రావణి, నీకెలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు అని అడిగింది సంజన. మా ఇంట్లో మేము ఇలాగే దీపావళి పండుగ చేసుకుంటాం సంజు గారు అని చెప్పి అభి వైపు చూసింది నవ్వుతూ. రెండు చేతులతో ఆమెకు దిష్టి తీసి సూపర్ అని నవ్వాడు అభి. దాంతో నవ్వుతూ అతని గుండెల మీదకి వాలింది శ్రావణి. వాళ్ళని అలా చూసి కొన్ని ఫొటోస్ తీసింది నవ్వుతూ సంజు. గోపికి కూడా చాలా హ్యాపీగా అనిపించి అదృష్టవంతుడురా అనుకున్నాడు అభిని. శ్రావణి రా, మనిద్దరం కలిసి ఈ ముగ్గుల దగ్గర ఫొటోస్ దిగుదాం అని పిలిచింది సంజన. ముందు మీరు దిగండి సంజు గారు, తర్వాత మనం దిగుదాం అని అభిగారు సంజు గారిని ఫోటో అంట తీయండి అని చెప్పింది శ్రావణి. ఓకే వెయిట్, నేను కెమెరా తీసుకువస్తాను అంటూ పైకి వెళ్ళి తన కెమెరా తెచ్చి సంజన పెడుతున్న పోజులని దానిలో బంధించాడు. ఆ తర్వాత శ్రావణిని కూడా తనకి నచ్చినట్టుగా ఫొటోస్ తీసి ఆ తర్వాత అందరూ కలిసి కొన్ని దిగారు. అబ్బా, పండగంటే ఇంత బాగుంటుంది అని నాకు తెలీదు శ్రావణి ఇప్పటి వరకు. నిజంగా చాలా నచ్చింది మీతో కలిసి దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం. థ్యాంక్ యూ సో మచ్ అంటూ శ్రావణి చేతులు పట్టుకుంది సంజన. అయ్యో అదేంటండి, దీనికెందుకు అలా అంటున్నారు? ఇక పదండి క్రాకర్స్ కాలుద్దాం అంటూ అభి అందరినీ తీసుకుని కిందకి వెళ్ళగా అందరూ ఎవరికి నచ్చినవి వాళ్ళు కాల్చుతున్నారు. కానీ శ్రావణి మాత్రం వెనక నుంచుంది చెవులు మూసుకొని. అది చూసి, అదేంటే వెనకే ఉన్నావు, ముందుకురా
అంటూ తన చేతిని పట్టుకున్నాడు అభి. అయ్యో అభి గారు, నాకు భయం, నేను రాను అంది శ్రావణి. అరే నేనున్నాను కదా. ఆహా, అయినా కూడా నాకు భయమే, మీరు కానివ్వండి అంటున్న ఆమె చుట్టూ చేయి వేసి, చూడు బంగారం, నా మీద నమ్మకం ఉంటే కనీసం నేను చెప్పినట్టు చెయ్యి. నేనున్నాను కదా, నీకేమీ కానివ్వను. అది కాదు అభి గారు, నేనింతవరకు ఎప్పుడూ కాల్చలేదు అని చెప్పింది శ్రావణి. దాంతో విషయం అర్థమై బాధగా అనిపించిన పండగ పూట తన మూడ్ చేంజ్ చేసుకొని ఆమెని బాధ పెట్టకూడదు అనుకొని, పర్లేదు ఇప్పుడు నాతో కాల్చు, నేనున్నాను కదా, ఏం కాదు అంటూ బలవంతంగా ఆమెతో కొన్ని క్రాకర్స్ కాల్పించాడు అభి. వాళ్ళలా కాల్చుతుండగా హాల్లో ఉన్న కెమెరా తెచ్చి వాళ్ళని మంచి మంచి స్టిల్స్ ఫొటోస్ తీశాడు గోపి. అది చూసి నువ్వు కాల్చవా అని అడిగింది సంజన. నాకంత ఇంట్రెస్ట్ ఉండదు, మీరు కానివ్వండి అంటూ చైర్లో కూర్చొని తీసిన ఫొటోస్ చూస్తూ ఉండిపోయాడు అతను. ఊపిరి బిగబట్టి అభి ఫీల్ అవ్వకూడదు అని అతనితో పాటు కొన్ని కాల్చిన శ్రావణి, ఇక చాలా బిగారు, ఇక నా వల్ల కాదు అని చెప్పింది. అప్పటికే భయంతో చెమటలు పట్టిన ఆమెను చూసి, ఓకే ఓకే నువ్వు కూర్చో, నీకోసం మంచినీళ్ళు తెస్తాను అంటూ వాటర్ తెచ్చి ఆమెకి ఇచ్చి, తన మొహానికి పట్టిన చెమటలు తుడుస్తూ, నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు అభి. కొంచెం తాగి బాటిల్ పక్కన పెట్టి, బాగానే ఉన్నాను అభి గారు, మీరు వెళ్ళండి, నేనిక్కడే ఉంటాను అని చెప్పింది శ్రావణి. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదే, నీకోసమే ఇదంతా అని చెప్పాడు తన పక్కన కూర్చుంటూ. ఆ మాటకి కళ్ళలో నీళ్లు తిరిగాయి శ్రావణికి. ఇప్పటి వరకు తన కోసం అంటూ ఎవరూ ఎప్పుడూ ప్రత్యేకంగా ఏం చేయలేదు. అలాంటిది అభి తన కోసం ఇదంతా అని చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది శ్రావణికి. నేను చూస్తున్నాను కదా అభి గారు, అదిగో గోపి గారు కూడా కాల్చడం లేదు, ఒకసారి చూడండి. పాపం మీరిద్దరూ అలా అంటే సంజన గారు ఏమనుకుంటారు. సరే నువ్వు కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ గోపిని బలవంతంగా లాక్కెళ్ళి అతనితో పెద్ద పెద్ద బాంబ్స్ కాల్పించాడు అభి. ఒరేయ్ చిన్నపిల్లలాగా ఏంట్రా బాబు ఇది, ఇక చాలు, నా వల్ల కాదు అంటూ సంజన వైపు చూసేటప్పటికీ భూచక్రం వెలిగిస్తూ అది ఎంతకీ వెలగకపోవడంతో చిరాకుగా వెనక్కి తిరిగిన ఆమె ఒక్కసారిగా దాని దెబ్బకి ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న గోపిని గట్టిగా పట్టుకుంది భయంతో. ఎక్కడ పడిపోతుందో అని పట్టుకున్న అతని చేతికి లంగా ఓనికి మధ్యలో ఉన్న నడుము దొరకగా ఒక్కసారిగా కరెంటు పాస్ అయినట్టు అనిపించింది చేతుల్లోకి. పడిపోయాను అనుకుని గోపి మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకున్న ఆమె కళ్ళు తెరిచి తన మొహంలో మొహం పెట్టి చూస్తున్న గోపిని చూసింది. అతని కళ్ళు ఆమె కళ్ళలో ఒక నిమిషం కలవగా వెంటనే లేచి నుంచుంది కంగారుగా. తనని వదిలి లేచి నుంచొని సారీ అంది. అతను కూడా ఆమెని వదిలి ఇట్స్ ఓకే అంటూ షర్ట్ సరిచేసుకున్నాడు. వాళ్ళిద్దరినీ కొత్తగా చూస్తూ నించున్నాడు అభి. అయోమయంగా చూస్తూ ఉంది శ్రావణి. ఆమెకి సంజన గోపిని ఇష్టపడుతుంది అని తెలుసు, కానీ గోపి ఇష్టం చూపించడం లేదనేది ఎప్పుడో అర్థమైన విషయం. కానీ ఈరోజు ఎందుకో ఇద్దరి మొహాల్లో ఏదో తెలియని కంగారు కనబడటంతో అదేంటో అర్థం కావడం లేదు తనకి. గోపి టచ్కి మనసులో ఏవో రాగాలు పుడుతుంటే చెక్కిళ్ళు ఎర్రగా మారిపోగా కనురెప్పలు భారంగా వాలిపోయాయి సంజనకి. అది గమనించిన గోపికి మొదటిసారి ఆమెలో ఆడపిల్ల కనిపించడంతో తన నుండి చూపు తిప్పుకోవడానికి చాలా కష్టపడ్డాడు. అది చూసి ఇక లోపలికి వెళ్దాం పదండి అన్నాడు అభి. దాంతో అతను తన్ని చూశాడేమో అనుకొని కంగారుగా ముందు తనే వెళ్ళిపోయాడు లోపలికి గోపి. అతని కంగారుకి నవ్వుకుంటూ శ్రావణిని తీసుకొని లోపలికి నడిచాడు అభి. అభి ఇక నేను వెళ్తాను అని చెప్పింది సంజన. టైం 10 అయింది సంజు, ముందు డిన్నర్ చేయి, తర్వాత గోపి నిన్ను డ్రాప్ చేసి వస్తాడు అని చెప్పాడు అభి. నేనా, నాకు నిద్రొస్తుంది, నా వల్ల కాదు అన్నాడు గోపి. రే మరీ చిన్నపిల్లాళ్ళ సాకులు చెప్పకుండా నోరు మూసుకొని పద అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు అభి. రే చూస్తున్నా, ఈ మధ్య నువ్వు నా మీద బాగా పెత్తనం చేస్తున్నావు, బాగోదు చెప్తున్నా. ఆ ఏడ్చావులే, సరేలే ముందు తిను అంటూ శ్రావణిని ఆగమని వాళ్ళిద్దరికీ కలిపి ఒక ప్లేట్లో పెట్టుకొని అన్నీ వాళ్ల వైపు పెట్టాడు అభి. ఎవరికి వాళ్ళు వడ్డించుకొని అందరూ కలిసి భోజనం చేశారు. థ్యాంక్ యూ శ్రావణి, నీ వల్ల ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమెని హత్తుకొని వదిలింది నవ్వుతూ సంజు. అప్పటికే డ్రెస్ మార్చి నైట్ డ్రెస్లో బయటకు వచ్చాడు గోపి. అందరికీ బాయ్ చెప్పి సంజన బయటకు నడవగా ఆమె వెనకే కార్ కీస్ తీసుకొని వెళ్ళాడు గోపి. గోపి దగ్గర ఇంకో కీ ఉండడంతో మెయిన్ డోర్ లాక్ చేసుకొని శ్రావణిని తీసుకొని పైకి వెళ్ళాడు అభి.
ముందుగా ఆమెని ఫ్రెష్ అయి రమ్మని శారీ మొత్తం తనే విప్పి మెడలో ఉన్న నల్లపూసలు, నెక్లెస్, ఇంకా చెవులకి ఉన్న బుట్టలు తీసేసి నైటీ ఇచ్చి పంపించి తను డ్రెస్ చేంజ్ చేసుకుంటూనే ఆలోచనలో పడ్డాడు. నైటీతో మొహం తుడుచుకుంటూ బయటకు వచ్చిన శ్రావణి, ఏంటభి గారు, ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. ఆ ఏం లేదు అని ఆమెని కూర్చోమని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కారులో కూర్చున్న దగ్గర నుండి అసలేం మాట్లాడుకోరు ఇద్దరు. సిగ్నల్ పడి కార్ ఆగడంతో ఆమె వైపుగా బయటకు చూడబోయి తన ఫేస్ చూసిన గోపీకి క్రాకర్స్ కాల్చిన హీట్ తాలూకా చిరుచెమటలు నున్నని ఆమె నుదుటి మీద చిన్న చిన్న నీటి బిందువుల్లా కనబడుతుంటే చల్లగా ఉంది అని దించి ఉన్న కార్ విండోస్ని పైకి ఎత్తి ఏసీ ఆన్ చేస్తాడు. దాంతో ఒక్కసారిగా హమ్మయ్య అనుకుంటూ తన చేతులతో ఏసీని మొహానికి వచ్చేలా ఊపుకుంటూ థ్యాంక్ యూ అంటూ కళ్ళు మూసుకుంది సంజన. శంఖం లాంటి మెడ ఆమె కళ్ళు మూసుకోవడంతో కొద్దిగా పైకి సాగి ఇంకొంచెం మందంగా ఉండడంతో కంగారుగా తన చూపుని రోడ్ వైపుకి తిప్పుకున్నాడు అభి. ఇంతలో సిగ్నల్ పడడంతో మళ్ళీ కార్ని ముందుకి దూకించి స్పీడ్ మీటర్లో ముళ్ళుని అల్లాడించాడు. కాసేపటికి కళ్ళు తెరిచిన ఆమె ఆ స్పీడ్కి గోపి వైపు చూసింది. అంత ఏసీలో కూడా అతను ఎందుకో టెన్షన్గా చెమటలు పట్టడం చూసి వాట్ హ్యాపెండ్, ఆర్ యూ ఓకే అని అడిగింది కంగారుగా. ఆ నెక్స్ట్ మినిట్ వాళ్ళ ఇంటి ముందు సడన్ బ్రేక్తో ఆగింది కార్. ఆ కుదుపుకి ఒక్కసారిగా ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి టెన్షన్గా చూసింది అతని వైపు. ఆమె వైపు కూడా చూడకుండా కారులో ఉన్న స్పీడ్ మీటర్ వైపే చూస్తూ దిగు అన్నాడు గోపి. అతని మొహంలో సీరియస్నెస్ చూస్తూ అని దిగబోతూ నిన్నొకటి అడగొచ్చా? నన్ను నువ్వు రిజెక్ట్ చేయడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు గోపి. అంటే నీకు నచ్చేలా నేను లేనా, లేదంటే ఇంకేమైనా కారణం ఉందా అని అడిగింది. అలా అడుగుతున్నప్పుడు ఆమె గొంతు చీరపోవడం గమనించి తల పక్కకి తిప్పుకున్నాడు గోపి. చెప్పు గోపి, బలవంతం చేస్తే ప్రేమ పుట్టదని తెలుసు, కానీ ఎందుకో నువ్వు కాదంటుంటే నా మనసు దాన్ని తీసుకోవడం లేదు. ప్లీజ్, అసలు నన్ను ఎందుకు రిజెక్ట్ చేశావో చెప్పు. లేదంటే నువ్వెవరైనా ప్రేమించావా? అంటే ఆల్రెడీ నీ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారా? అప్పటికీ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్న అతన్ని చూసి ఇక తను చెప్పడు అని అర్థమై కార్ డోర్ తీయబోతూ వెంటనే వెనక్కి తిరిగి గోపిని హగ్ చేసుకుంది. అనుకోని ఆ సంఘటనకి గోపి చేతులు స్టీరింగ్ చుట్టూ బిగుసుకుంటే మనిషి శిలలాగా నిలుక్కుపోయాడు. ఐ లవ్ యూ సో మచ్ అంటూ అతని మొహం నిండా ముద్దులు పెట్టి అతని నుదుటికి తన తలని ఆనించి, ఇంకొన్ని రోజుల్లో నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. నేను ఫ్లైట్ ఎక్కే చివరి నిమిషం వరకు నీ కోసం, నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఒకవేళ నువ్వు నా కోసం అప్పటికీ కూడా రాకపోతే నీకు నేనంటే ఇష్టం లేదని అర్థం చేసుకుంటాను అని ఏడుస్తూ చెప్పి చివరిగా అతని పెదవుల మీద చిన్న పెక్కిచ్చి అతన్ని వదిలి కార్ దిగి లోపలికి పరిగెత్తింది. అప్పటి వరకు బిగుబట్టిన ఊపిరిని ఆమె వెళ్ళిన తర్వాత బయటకు ఒక్కసారిగా వదిలి ఫ్రీ అవుతూ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టినప్పటి నుంచి అంచనాలకి మించి కొట్టుకుంటున్న గుండెని చేత్తో పట్టుకొని లోపలికి పరిగెత్తుతున్న ఆమె వైపు చూశాడు గోపి. తను కూడా ఫ్రెష్ అయి వచ్చి శ్రావణి కోసం కింద నుండి పాలు తెచ్చి తనకి ఇచ్చాడు అభి. మౌనంగా ఉన్న అతన్ని చూస్తూ అభి గారు అంటూ తన చేతిని పట్టుకుంది శ్రావణి. అంటూ ఆమె వైపు చూశాడు అతను. ఎందుకలా ఉన్నారు? ఏం లేదే, నువ్వు నా గురించి టెన్షన్ పడకుండా పాలు తాగు అంటూ పక్కన కూర్చొని ఆమెతో పాలు తాగించాడు. అతను చెప్పకపోయినా అతని కళ్ళు తను ఏదో భారాన్ని మోస్తున్నట్టుగా చెప్పడంతో సగం తాగిన గ్లాస్ పక్కన పెడుతూ సంజు గారి గురించి ఆలోచిస్తున్నారా అని అడిగింది. ఏమంటాడు అని కొంచెం భయంగా. దాంతో ఆమె వైపు చూసి నీకు నేను చెప్పానా అన్నాడు కొద్దిపాటి కోపంతో. అంటూ తల అడ్డంగా ఊపి భయంగా దూరం జరిగి పడుకుంటున్న ఆమెని చూసి నవ్వుతూ ఎందుకే ఎప్పుడో ఒక్కసారి కోపంలో కొట్టానని నాకు కోపం వచ్చిన ప్రతిసారి నన్ను విలన్ని చేసి చూస్తున్నావు అని అడిగాడు తన పక్కన చేరి తన నడుము పట్టి తనకి దగ్గరగా తెచ్చుకుంటూ. అదేం లేదు, కానీ ఎందుకో నాకు మిమ్మల్ని కోపంగా చూస్తే భయం వేస్తుంది. మెల్లగా తన్ని తన వైపు తిప్పుకొని ఎంత కోపం ఉన్నా దాన్ని నీ మీద చూపించలేని నేను అంటూ ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. దాంతో కిలకిలా నవ్వుతూ అతని గుండెల్లో ఒదిగిపోయింది శ్రావణి.
నువ్వంతలా నన్ను చుట్టేస్తే తర్వాత నేను ఆగలేనే. అసలే ఈరోజు అలసిపోయావు, రెస్ట్ ఇద్దాం అనుకున్నాను. తర్వాత నీ ఇష్టం అంటున్న అతని మాటలకి, అమ్మో అయితే నేను దూరంగానే ఉంటాను అంటూ దూరంగా జరగబోయేటప్పటికీ లోపల బేబీ కిక్కివ్వడంతో అమ్మా అంటూ పొట్ట పట్టుకుంది శ్రావణి. ఏమైంది అంటూ లేచి కూర్చొని కంగారుగా తన దగ్గరికి జరిగాడు అభి. లోపల బిడ్డ తంతుంది అభి గారు అంది నొప్పికి చిన్నగా. అవునా అంటూ నైటీ మీద నుండి ఆమె పొట్ట మీద చేత్తో పాటు చెవిని కూడా పెట్టి, చిన్ని బంగారం ఏం చేస్తున్నావు నాన్న లోపల అని అడిగాడు సంతోషంగా తన బిడ్డ కదలికల కోసం చూస్తూ. ఆ మాట వినగానే మళ్ళీ పొట్టలో బేబీ కదలడం చూసి ఇక లోకాన్ని మర్చిపోయాడు సంతోషంతో అభి. చిన్ని బంగారం అంటూ చేత్తో పొట్టని తడుముతూ, నన్ను గుర్తుపట్టావా నాన్న అనుకున్నాడు మనసులో. నిజంగా ఇప్పుడు అతని సంతోషానికి కొలమానం లేదు. గుండెల్లో సంతోషంతో సముద్రమే ఎగసిపడుతుంది. దాంతో తల ఎత్తి శ్రావణి వైపు చూసి, థ్యాంక్ యూ నాకు ఇంత మంచి గిఫ్ట్ని ఇస్తున్నందుకు, నన్ను డాడీని చేస్తున్నందుకు అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి తన గుండెల్లో దాచుకుంటూ, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది బంగారం. ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలో ఎలా తెలియజేయాలో కూడా తెలియడం లేదు అని, రేపొకసారి హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. ఇప్పుడా? ఎందుకు అభి గారు అంటూ అతనికి దూరం జరిగింది ఆమె. డాక్టర్ స్కానింగ్ కోసం రమ్మన్నారు కదే. అవునా? ఏంటో నాకు హాస్పిటల్ అంటేనే భయంగా ఉంటుంది. ఎందుకే భయం, నేనున్నాను కదా. హాస్పిటల్కి వెళ్తేనే కదా మన బేబీ లోపల ఎలా ఉంటుందో తెలుసుకునేది అంటూ ప్రేమగా ఆమె పొట్టని తడిమాడు అభి. హాస్పిటల్లో శ్రావణిని చెక్ చేయడానికి లోపలికి తీసుకువెళ్లిన డాక్టర్ దగ్గర నుండి పావుగంట తర్వాత పిలుపు రావడంతో లోపలికి వెళ్ళాడు అభి. డాక్టర్ అంతా బాగానే ఉంది కదా? హా మిస్టర్ అభి, అంతా బాగుంది. మీకు ముందుగా చెప్పినట్టే బేబీలో కదలికలు వచ్చాయి. ఇదిగో హార్ట్బీట్ కూడా చక్కగా ఉంది చూడండి అంటూ స్క్రీన్ మీద చూపించింది ఆమె. అది చూసి చిన్న చిన్నగా కదులుతున్న బేబీని, తన హార్ట్బీట్ని విని సంతోషంగా శ్రావణి చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకొని ఆమెను కూడా చూడమని చెప్పాడు అభి. హా అంటూ కన్నీళ్లతో సంతోషంగా స్క్రీన్ వైపు చూసుకుంది శ్రావణి. ఆమెకి నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. తను తల్లి కాబోతుంది. కొన్ని రోజుల్లో తన ఒడిలో తన బిడ్డ ఉంటుంది. తనని అమ్మ అని పిలుస్తుంది. ఆ ఫీలింగ్ చాలా అలజడిని పుట్టిస్తుంది తనలో. డాక్టర్ రూమ్కి వచ్చిన తర్వాత, శ్రావణి హెల్త్ బాగానే ఉంది కదా మేడం అని అడిగాడు అభి. బాగుంది. అలాగే తనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు. సో డైట్తో పాటు చిన్న చిన్న వర్కౌట్స్ కూడా చేయించండి అని చెప్పింది ఆమె. ఓకే మేడం, థ్యాంక్ యూ అంటూ శ్రావణిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు అభి. ఆఫీస్ వర్క్తో పాటు శ్రావణిని కేర్ చేస్తూ ఆమెని దగ్గరుండి చూసుకుంటూ అభి బిజీ అయితే, తల్లిదండ్రులు పెళ్ళి అని పెడుతున్న ఒత్తిడికి చిరాకు పడుతూనే ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు సంజన చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు గోపి. తను ఎంతగా తన మనసులో మాటని చెప్పినా గోపికి అర్థం కావడం లేదని చేతల్లో చూపించిన సంజన, అయినా కూడా అతని వైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇక అతన్ని బలవంతం చేయకూడదు అని నిర్ణయించుకొని తను ఫ్లైట్ ఎక్కి చివరి నిమిషం వరకు వెయిట్ చేయాలి అనుకుంది. కానీ అతను నో చెప్తే తీసుకోలేను అనే భయం మాత్రం ఆమెని వెంటాడుతూనే ఉంది. అందుకే మెల్లగా శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, గోపికి కనబడడం మానేసింది. ఇక లలిత అయితే కన్న కూతురు కంటే ఎక్కువగా శ్రావణిని చూస్తూ ఆమెకి కావలసినవి చేసి పెడుతూ సాయంత్రం అయితే ఆ కాలనీలో ఉండే పార్క్లోకి తీసుకువెళ్తుంది. అక్కడ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కలిసి వర్కౌట్ చేస్తూ ఉంటారు. దానికోసమే తన్ని తీసుకువచ్చేది లలిత. వాటి కోసం స్పెషల్గా టీషర్ట్స్, ప్యాంట్స్ ఇంకా స్కర్ట్స్ కొన్నాడు అభి శ్రావణి కంఫర్ట్ కోసం. ఫస్ట్ వాటిని వేసుకోను అని గొడవ చేసిన ఆమె అభి స్ట్రిక్ట్గా వేసుకోవాల్సిందే అని చెప్పడంతో అయిష్టంగా మొదలుపెట్టిన తర్వాత అవే వర్కౌట్ అప్పుడు కంఫర్ట్గా ఉన్నాయి అని అర్థం చేసుకొని ఇక వాటినే ఇంట్లో కూడా వేసుకోవడం అలవాటు చేసుకుంది. ఇక నాగమణి వాళ్ళు అక్కడ పనులన్నీ కంప్లీట్ చేసుకొని బెంగళూరు రావడానికి అన్నీ రెడీ చేసుకుంటే, భ్రమరాంబ వాళ్ళు కూడా కూతురు శ్రీమంతం కోసం పిండి వంటలు చేయించి ఊరంతా పంచేలా ప్లాన్ చేసుకున్నారు. శ్రీమంతం డేట్ ఫిక్స్ అవ్వడంతో పిండి వంటలు సారే తీసుకొని 2 కుటుంబాల్లో అందరూ ఒకేసారి బెంగళూరు వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇలా ఎవరి పనుల్లో వాళ్ళకి కొన్ని రోజులు గడిచిపోతే శ్రావణి పక్కన పడుకుంటూ, నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాడు అభి. అతని గుండెల మీదకి చేరి తన అలుపుని తీర్చుకుంటూ,
లేదు కానీ ఏమైంది మీకు? ఈ మధ్య అదోలా ఉంటున్నారు. మనిషి ఇక్కడ ఉన్నా మనసు ఎక్కడో ఉంటుంది అని అడిగింది శ్రావణి. ఆమె తల మీద ముద్దు పెడుతూ అదేం లేదే, నేను బాగానే ఉన్నాను. నిజానికి ఈ రోజులు మళ్ళీ రావు అని నీతో మన బేబీతో ప్రతిరోజు ఒక మెమరీలా గడుపుతున్నాను అని చెప్పాడు అభి. అవన్నీ నాకు తెలుస్తున్నాయి అభి గారు. కానీ ఎందుకో నాతో ఉన్నప్పుడు కాకుండా మధ్య మధ్యలో ఏదో ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. నువ్వు అంతగా నన్ను గమనించిన అవసరం లేదు కానీ ఇంకో 2 రోజులు అందరూ వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఇల్లంతా సందడిగా మారిపోతుంది అన్నాడు అభి. అవును, అలా ఉంటే చాలా బాగుంటుంది కదా. "మ్మ్, కానీ ఇప్పుడంటే అన్ని పనులు నేనే చేస్తున్నాను. అప్పుడు నీ దాకా రావడానికి మన ఇద్దరి ఈ పర్సనల్ టైంకి కూడా నేను రాత్రి ఎప్పుడవుతుందా అని చూసుకోవాలేమో" అన్నాడు ఆమె తల నిమురుతూ ఎటో చూస్తూ. అలా ఏముండదు అభి గారు అంటూ అతని ఛాతీ మీద ఉన్న హెయిర్తో ఆడుతూ, ఎంతమంది ఉన్నా కూడా నాకు మీరు కళ్ళ ముందు లేకపోతే ఏం బాగోదు. కానీ ఇన్ని రోజులు నా కోసం పాపం మీరే అన్నీ చేసి అలసిపోయారు కాబట్టి మీకు కొంచెం విశ్రాంతి దొరుకుతుంది, అది మాత్రం నిజం. అంతేకాని మీరు నన్ను కనీసం చూడ్డానికి నాతో మాట్లాడడానికి కూడా లేనంతగా ఏముండదు. ఉన్నా నేను మీరు లేకుండా ఉండలేను అంటూ ప్రేమగా అతని హృదయం మీద ముద్దు పెట్టి ఇక పడుకోండి అని చెప్పింది. "మ్మ్" అంటూ ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆలోచిస్తూ ఉండిపోయాడు అభి. తర్వాత రోజు ప్రకాష్ ఫోన్ చేసి అందర్నీ లంచ్కి ఇన్వైట్ చేశాడు వాళ్ళింటికి. "ఇప్పుడెందుకు అంకుల్" అన్నాడు అభి. "మేము అమెరికా వెళ్ళిపోతున్నాం కదా అభి, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. అందుకే వెళ్లే ముందు నాకు ఎంతో హెల్ప్ చేసిన మీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. సో మీరు తప్పకుండా రేపు మా ఇంటికి లంచ్కి రావాలి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను" అని చెప్పి కాల్ కట్ చేశాడు. "ఏంట్రా, ఎవరు ఫోన్" అని అడిగాడు గోపి. "ప్రకాష్ అంకుల్." "ఓ, వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, అందుకే మనల్ని రేపు లంచ్కి రమ్మంటున్నారు." మీరు వెళ్ళండి, నాకు పనుంది" అంటూ అక్కడి నుండి వెళ్ళబోతున్న గోపిని ఆపి, "ఏం పని? వాళ్ళంతగా రమ్మని రిక్వెస్ట్ చేస్తుంటే అలా చెప్పడం బాగోదు. సో మనం వెళ్తున్నాం." "అది కాదు." "రే, ప్రతిదానికి అడ్డం చెప్పకు. అయినా కొన్ని రోజులుగా చూస్తున్నాను, ఎప్పుడు చూడు చిరాకుగా విసుగ్గా ఉంటున్నావు. ఏమైంది?" అని అడిగాడు అభి. "అదేం లేదు" అంటూ మళ్ళీ తన ఎదురుగా కూర్చుంటున్న అతన్ని చూసి, "నీతో మాట్లాడాలి" అన్నాడు అభి. "దేని గురించి?" "చూడు, నువ్విలా అన్న ప్రతిసారి సంజన గురించి మన మధ్య మాటలొస్తున్నాయి. దాని గురించి అయితే ప్లీజ్ మనం మాట్లాడుకోకుండా ఉండటమే బెటర్" అన్నాడు గోపి. "ఓకే, సంజన గురించి నేను మాట్లాడను. అయినా నేను తన గురించి కాదు మాట్లాడాలి అనుకుంది. అసలు నేనేం మాట్లాడాలనుకుంటున్నానో తెలియకుండా నువ్వు ముందే సంజన అంటున్నావంటే నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావా?" "ఏయ్, నేనెందుకు తన గురించి ఆలోచిస్తాను?" "మరెందుకు అలా ఉన్నావు?" "చెప్పాను కదా, ప్రతిసారి మన మధ్యలో తన గురించే టాపిక్, అందుకే అలా అన్నాను. దాని గురించి వదిలేసి నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు." "ఆంటీ వాళ్ళు కాల్ చేశారు." "ఎందుకు?" "రే, వాళ్ళు చాలా బాధపడుతున్నారా." "ఎందుకు బాధపడాలి? ఇంకా ఏం కావాలి వాళ్ళకి? అసలు నీకెందుకు కాల్ చేశారు?" అన్నాడు విసుగ్గా. "నువ్వు కాల్ లిఫ్ట్ చేస్తే నాకు చేయరు గోపి. అసలు వాళ్ళ నుండి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? ఏం చేయమంటావు? రోజు ఫోన్ చేసి ఒకటే విసిగిస్తున్నారు." "ఎందుకు, ఏమైంది?" అతని వైపు సూటిగా చూస్తూ, "నీకు కాల్ చేశారు అన్నావు, విషయం చెప్పే ఉంటారు కదా" అని అడిగాడు గోపి. "హా, చెప్పారు. వాళ్ళ కోరికలో నాకేం తప్పు కనబడలేదు, తల్లిదండ్రుల ప్రేమ తప్పితే." ఆ మాటకి విసుగ్గా తల పక్కకి తిప్పుకున్నాడు గోపి. "ఓకే, వాళ్ళ గురించి పక్కన పెట్టు. అసలు పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉంటావు? ప్లీజ్ రా, నువ్వైనా అర్థం చేసుకో. నాకు పెళ్ళనే దాని మీద అసలు ఇంట్రెస్ట్ లేదు." "ఓకే, అర్థం చేసుకుంటాను. బట్ నీ ప్లానింగ్ ఏంటో చెప్పు ముందు. నువ్వు లైఫ్ ఎలా లీడ్ చేయాలి అనుకుంటున్నావు?" అని అడిగాడు చేతులు కట్టుకొని అతని వైపే సూటిగా చూస్తూ. "అదేం క్వశ్చన్? పెళ్ళనే ఒక రిలేషన్ లేకపోతే మనుషులు బ్రతకడం మానేస్తారా? పెళ్లి చేసుకోకపోయినా నేను హ్యాపీగానే ఉంటాను." "ఎలా, ఒంటరిగానా?" ఒక్క చూపు అభి వైపు చూసి పక్కకి తిప్పుకున్నాడు గోపి. "చెప్పరా, ఒంటరితనంలో ఎలా హ్యాపీగా ఉంటారో కొంచెం నాకు కూడా చెప్పరా?" "ఏ, చెప్తే నువ్వు శ్రావణిని వదిలేసి ఒంటరిగా ఉంటావా? అది ఈ జన్మకి జరగదు, కానీ నీ మాటల్లో నిజం ఉంటే మాత్రం ఇక నిన్ను పెళ్లి గురించి ఫోర్స్ చేయను." "హా, అయితే చెప్తాను విను. నేను పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయిని బాధపెట్టడం తప్ప తనని ఎప్పటికీ హ్యాపీగా ఉంచలేను. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నాలో ఎటువంటి తేడా ఉండదు కాబట్టి." "అభి, నేనంత బ్రాడ్ మైండెడ్ కాదు.
చాలా చిన్నది నా ఆలోచన, నా ప్రపంచం కూడా. దానిలో ఎప్పుడో ఒకరిని నిలిపాను. అది ఫుల్ అయిపోయింది. ఇక ఏదేమైనా సరే రెండో వాళ్ళకి దానిలో చోటు లేదు. ఇక నేను బ్రతకడానికైతే ఆ ప్రపంచంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఉంటాను. నాకది చాలు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మొహం పగలగొడతాను. నువ్వేమైనా మజ్నువి లేదంటే దేవదాసు అనుకుంటున్నావా? రే ఈడియట్! లైఫ్ ఎప్పుడూ ఒక్కరితో హ్యాపీగా ఉండదు. అసలు అలాంటి లైఫ్‌కి అర్థమే లేదు. నీ ప్రేమని నేను తక్కువ చేయడం లేదురా. నాకు తెలుసు ప్రేమిస్తే మన ప్రపంచం ఎలా, ఎంత అందంగా ఉంటుందో. అలా అని నాకు ఆ ప్రేమే కావాలి అని నీలాగా నేను కూడా పట్టుపట్టి కూర్చుంటే ఈరోజు శ్రావణి ఏమై ఉండేదిరా? ఒకసారి అభి వైపు చూసి అసహనంగా చూసి చూపు తిప్పుకున్నాడు గోపి. రేయ్! ప్రతి ఒక్కరి లైఫ్‌లో ప్రేమ అనే జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం అని ఎందుకు అంటున్నాను అంటే, అన్నీ అనుకూలంగా ఉన్నా సరే అందరి విషయంలో సక్సెస్ అవ్వదు. ఎక్కడి వరకు ఎందుకురా? సంజన అంటే నాకు ఎంత పిచ్చి ఉండేదో తెలుసా? తన కోసం ఎప్పుడూ మా డాడీ మాటని కాదు అనని నేను ఆయన్ని ఎదిరించాను. శ్రావణిని చేసుకున్న తర్వాత కూడా సంజన మాత్రమే నా లైఫ్ పార్ట్నర్‌గా బ్రతికాను. కానీ నా విషయంలో కూడా అది జ్ఞాపకమే అయింది. అలా అని శ్రావణికి అన్యాయం చేయాలని అనుకోలేదు. తనకి మంచి సంబంధం చూసి ఇంకో పెళ్లి చేయాలని అనుకున్నాను. కానీ తర్వాత శ్రావణి గురించి తెలుస్తుంటే ఎలా తను సేఫ్‌గా ఉండేలా చూడాలి, అసలు ఎలాంటి వాడిని తీసుకువస్తే తను హ్యాపీగా ఉండగలదు అని ఎంతగానో ఆలోచించాను. రేయ్! నీకు తెలీదు. ఆ టైంలో నా వల్ల ఇద్దరు ఆడపిల్లల మనసులు ఎక్కడ బాధపడతాయో అని నేనెంతో నలిగిపోయాను. ఏ ఒక్కరూ బాధపడకుండా పరిస్థితిని జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి అనుకుంటున్న సమయంలో నా మీద పిచ్చి ప్రేమతో సంజు చేసిన ఆలోచన లేని పనికి శ్రావణికి చాలా అన్యాయం జరిగింది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను పడ్డ ఆవేదనని నువ్వు ఊహించగలవా? అని గోపి వైపు చూశాడు. నిజమే, అలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా చాలా బాధనిస్తుంది అనుకొని అసహనాన్ని తగ్గించుకొని అభి వైపు చూశాడు గోపి. ఒక పక్క ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, ఇంకో పక్క అమాయకమైన భార్య. వీళ్లలో ఎవరికి న్యాయం చేసి ఎవరికి అన్యాయం చేయాలి అని నా మనసు పడ్డ బాధ అది చెప్పినా అర్థం కాదెవరికి. ఆ తర్వాత వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి అన్యాయం చేయడం తప్పదు అని అర్థమైనప్పుడు నా మనస్ఫూర్తిగా నేను లైఫ్ ఎటూ కాకుండా చేసిన శ్రావణి వైపు మాత్రమే మొగ్గు చూపించా. బికాస్ సంజన చదువుకుంది, తెలివైంది, ఫాస్ట్ కల్చర్లో పుట్టి పెరిగింది. తను త్వరగా మూవ్ ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవ్వాలి, తప్పదు. కానీ శ్రావణి అలా కాదు. పూర్తిగా భిన్నమైన ఆలోచనలతో అమాయకమైంది తను. తను ఎప్పటికీ మూవ్ ఆన్ అవ్వలేదు. ఒకవేళ అయినా కూడా తనలాంటి అమాయకురాల్ని నా వల్ల బాధ పెడతారు. తను భార్యగా నా దగ్గర ఉన్నప్పుడు మేమిద్దరం విడివిడిగా ఉన్నామంటే నమ్మడానికి ఎవరూ రెడీగా ఉండరు. వాళ్ళు అదే మాటతో తన్ని బాధ పెడితే? అది మాత్రమే కాదు, నేను చేసిన తప్పుడు పని దాచి తనకి పెళ్లి చేయలేను. అలా అని చెప్తే అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే విషయం ఎప్పటికైనా ఆ పిచ్చిదాని జీవితం నాశనం అవ్వడానికి గల ఆయుధం అవుతుంది. అలా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత అసలు అది నా దగ్గర తప్ప ఇంకెక్కడా సంతోషంగా బ్రతకలేదు అనిపించింది. అంటే నువ్వు చేసిన తప్పుకి అన్యాయం జరిగిందని జాలితో తనతో కలిసి ఉంటున్నావా? కాదు. అదేంటో దాని దృష్టిలో నేనేంటో తెలుసుకున్నాను. నేను లేకపోతే అది బ్రతకలేదు అని తెలుసుకున్నాను. ఎంతో చిరాకు పడ్డాను. ఇంకెంతో దాన్ని దూరం చేయాలని చూశాను. కానీ అది మళ్ళీ మళ్ళీ కూడా నాతోనే ఉండడానికి ఇష్టపడిందే కానీ నన్ను కాదు అనుకొని పోలేదు. నా గురించి అంతా తెలిసిన తర్వాత కూడా తనకి అన్యాయం జరిగింది అని అందరికీ చెప్పి నన్ను అల్లరిపాలు చేయాలని అనుకోలేదు. తనకి ఏం కావాలో తెలిసినా కూడా దానికోసం ఫైట్ చేయాలని కూడా తెలియని పిచ్చిది. మరి అలాంటి దాని మీద ప్రేమ పుట్టకుండా ఎలా ఉంటుందిరా? దాని అమాయకత్వం దానికి అందమైతే అదే దాని మైనస్ కూడా. అయితే సంజుని పూర్తిగా వదిలేశాను అంటావు. కాదు, సంజు పెళ్లి వరకు తన బాధ్యత నాదే అవుతుంది. నేనంటే ఉన్న పిచ్చితో తను చేసిన పనికి మా దారులు వేరయ్యాయి. కాబట్టి ఆ భారం తను మొయ్యవలసిందే అనుకున్నాను. అందుకే తర్వాత తన్ని మార్చడానికి ట్రై చేశాను. తను మారే వరకు చేసేవాణ్ణి కూడా. కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది. అలా జరగాలని కాదు కానీ తనకి యాక్సిడెంట్ జరగకపోతే నన్ను మర్చిపోవడానికి తను చాలా పెయిన్ తీసుకునేది అని గ్యాప్ ఇచ్చి, ఎప్పుడు చెప్పే మాటే అయినా కూడా మళ్ళీ చెప్తాను. తను మనిషి మంచిది. ఇక తను చేసిన పని అయితే తప్పు కానీ అది కూడా నా మీద ప్రేమతోనే చేసింది. ప్రేమించిన వాడి కోసం వాణ్ణే ఇంకొకరితో పంచుకోవడానికి ఎవరూ రెడీగా ఉండరు. బట్ తను చేసింది. చివరికి శ్రావణిని కూడా నాతో పాటు యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయింది. మరి అదే శ్రావణి మీదకి ఎందుకు తిరగబడింది? ఎందుకంటే నేను సంజుని అవాయిడ్ చేసి శ్రావణికి మాత్రమే నా ప్రేమని చూపించాను. కాబట్టి తను అలా రియాక్ట్ అయింది. తను కూర్చోపెట్టి చెప్తే వినే రకం కాదు అప్పట్లో. అందుకే తనకి శ్రావణి మీద నాకున్న ప్రేమ తెలిసేలా చేస్తే తనని మోసం చేశాను అని అనుకున్నా కూడా
నన్ను మర్చిపోతుంది అనుకున్నాను. అయినా నువ్వెందుకు ఇవన్నీ అడుగుతున్నావు? మనం మాట్లాడుకుంటుంది నీ పెళ్లి గురించి. మరి నువ్వెందుకు సంజుని తీసుకొస్తున్నావు? ఎలాగూ చెప్తున్నావు కదా అని నాకున్న డౌట్స్ కూడా క్లియర్ చేసుకున్నాను అన్నాడు గోపి. ఏడ్చావులే కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆంటీ వాళ్ళకి చెప్పు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పటికే ఏజ్ దాటిపోతుంది. ఇంకా లేట్ చేస్తే ఆ తర్వాత నువ్వు చేసుకోవాలి అనుకున్నా చేసుకున్నా కూడా ఉపయోగం ఉండదు అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు అభి. దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు అంటూ తను కూడా అక్కడి నుండి లేచి బయటకు వెళ్ళి సిగరెట్ వెలిగించి ఆలోచిస్తూ నడవడం మొదలుపెట్టాడు గోపి. ఇంతకీ సంజు విషయంలో గోపి ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? స్టోరీ నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.